ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ముందు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఎక్కువగా 1686లో ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన 3 చలన నియమాల ఆధారంగా అర్థం చేసుకునేవారు. ఆ 3 నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వస్తువు విశ్రాంతిలో ఉన్నా లేదా సరిసమాన వేగంతో కదులుతున్నా దాని స్థితి మారడానికి బాహ్య శక్తి అవసరమవుతుంది. అంటే ఒక వస్తువు మీద ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేయకపోతే దాని స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. అదే ఇనర్షియా అనే భావన. ఉదాహరణకి మీరు ఒక బస్సులో కూర్చుని ఉన్నారు. బస్సు ఊహించిన రీతిలో అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభిస్తే మీరు తలకిందులుగా వెనక్కి వాలిపోతారు. ఎందుకంటే మీ శరీరం విశ్రాంతి స్థితిలో ఉంది. బస్సు ముందుకు కదలడంతో మీ శరీరం ఇనర్షియా వల్ల తన పాత స్థితిలోనే ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో బస్సు మాత్రమే ముందుకు వెళ్తుంది, కానీ మీకు వెనక్కి లాగబడినట్టు అనిపిస్తుంది. ఇది న్యూటన్ మొదటి నియమానికి బలమైన ఉదాహరణ. ఇక రెండవ చలన నియమం F=ma, అంటే ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇదేంటి సడన్గా ఫార్ములా వచ్చిందని అనుకోకండి. దానికి అర్థం ఏమిటంటే వేరువేరు ద్రవ్యరాశులతో ఉన్న వస్తువులను వేరువేరు వేగాలతో కదిలించేందుకు ఎంత శక్తి అవసరమో ఈ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక వస్తువును కదిలించాలంటే దాని భారం ఎంత ఉందో, ఎంత వేగంతో కదిలించాలనుకుంటున్నామో అనుసరించి అంతే శక్తిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఉదాహరణకి మీరు ఒక బైసికిల్ని కొద్దిపాటి శక్తిని ఉపయోగించి నడపచ్చు, కానీ అదే శక్తితో మీరు ఒక ట్రైన్ని నడపగలరా? అది కదలదు కూడా. ఎందుకంటే ట్రైన్కి ఉన్న మాస్ ఎక్కువ. అంటే తక్కువ మాస్ ఉన్న వస్తువులకు తక్కువ శక్తి సరిపోతుంది. ఎక్కువ మాస్ ఉన్న వస్తువులను కదిలించాలంటే ఎక్కువ శక్తి అవసరం. ఇక న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే ప్రతి యాక్షన్కి ఒక సమానమైన వ్యతిరేకమైన రియాక్షన్ ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఈత కొట్టే వ్యక్తిని తీసుకోవచ్చు. ఎప్పుడైతే నీటిలో ఉన్న వ్యక్తి నీటిని వెనక్కి తోస్తాడో అప్పుడు అతను ముందుకు కదులుతాడు. ఇదే యాక్షన్ ఈక్వల్ టు అపోజిట్ రియాక్షన్.